Hello guys. In today's session, we are discussing about topic clusters. ఓకే. సో, ఒకప్పుడు ఎస్సీఓలో టాపిక్ క్లస్టర్స్ అనే టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇప్పుడు ఏఐఎస్సీఓ దట్ ఈస్ 2026 టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గెయిన్ ప్రాపర్ ట్రాఫిక్, ప్రాపర్ లీడ్స్, ఓకే, ప్రాపర్ ర్యాంకింగ్స్ టు యువర్ వెబ్సైట్. ఓకే. టాపిక్ క్లస్టర్స్ అనేది చాలా ఈజీ టాపిక్. ఓకే. మెయిన్ ఏంటంటే చాలా మంది పీపుల్ ఏం చేస్తారంటే ర్యాండమ్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని లేకపోతే ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అలా ర్యాండమ్ కంటెంట్ క్రియేట్ చేసి నా వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ రావట్లేదు, నా వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. బట్ యూ నో ఒక్క ఎస్‌ఈఓ ఆర్టికల్ రాసేసి దాన్ని మల్టిపుల్ ఏరియాస్‌లో పబ్లిష్ చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా ర్యాంకింగ్ అనేది రాదు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాపిక్ క్లస్టర్స్ అనే స్ట్రాటజీ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయిందంటే, ఒకప్పుడు చాలా ర్యాండమ్‌గా కంటెంట్ పబ్లిష్ చేసేవాళ్ళు. ఓకే. ఎవరు ఇది పీపుల్ ఏంటంటే అసలు కంటెంట్ రావడమే చాలా ఎక్కువగా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ క్వాలిటీ. ఓకే. ఎవ్రీవన్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ క్వాలిటీ నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఓకే. సెర్చ్ ఇంజిన్స్ కూడా క్వాలిటీ కంటెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ కూడా ఆర్గనైజ్డ్ వేలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ సెకండ్ గైస్. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాపిక్ క్లస్టర్ అంటే a topic cluster is a group of related content pieces. Group of related content pieces organized under one main topic. Okay, that means if I show you the example, the main topic is SEO. Main topic is SEO. Here, subtopics are what is SEO, types of SEO, on-page SEO, technical, off-page SEO. These are the subtopics. These all are related content pieces. These all are related content pieces. All subtopics are comes under this content pieces, and these pieces are organized under one main role, one main topic. ఓకే. ఈ అన్ని పీసెస్ కూడా మనకు ఒక మెయిన్ టాపిక్ ఎస్‌ఈఓ అనే మెయిన్ టాపిక్‌కి ఈ రిలేటెడ్ కంటెంట్ పీసెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయబడతాయి ప్రాపర్‌గా. దాన్ని మనము టాపిక్ క్లస్టర్స్ అని అంటాం. దాన్ని మనము టాపిక్ క్లస్టర్స్ అని అంటాం. సింపుల్ ఏం లేదు. ఎస్‌ఈఓ అనే ఒక మెయిన్ టాపిక్ ఉంది. దాంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే. ఆ సబ్ టాపిక్‌కి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే. దాన్ని మనము టాపిక్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌ఈఓ ఈస్ ఎ మెయిన్ టాపిక్. దాంట్లో మన సబ్ టాపిక్ ఏంది? ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అండ్ తర్వాత బ్యాక్. ఇది మనకు దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్. ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? ఇవన్నిటికి మెయిన్ టాపిక్ ఏంటంటే ఎస్‌ఈఓ. ఓకే. దిస్ కంప్లీట్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ టాపిక్ క్లస్టర్స్. ఓకే. సింపుల్‌గా మనకి చెప్పాలంటే ఎందుకు ఈ టాపిక్ క్లస్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయంటే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. నేను ఎస్సీఓ ఇన్ తెలుగు ఆర్ ఎస్సీఓ ఏఐఎస్సీఓ ఏఐఎస్సీఓ 2026 అని చెప్పేసి నేను ఒకే ఒక్క వీడియో ఒక 5 అవర్స్ వీడియో చేశాను అనుకోండి. ఒకే ఒక వీడియో ఒక 5 అవర్స్ వీడియో చేస్తే ఏమవుతుందంటే పీపుల్ ఎవరు కూడా 5 అవర్స్ వీడియోని చూడరు. రైట్? ఎవరు ఆ వీడియోని చూడరు. చాలా తక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సేమ్ లైక్ సెర్చ్ ఇంజిన్స్ కూడా ఏం చేస్తాయంటే, ఒక వీడియోలో నీకెంత కంటెంట్ పెట్టినా సరే, ఒక మెయిన్ టాపిక్‌ని నువ్వు ఒకే ఒక మెయిన్ టాపిక్ క్రియేట్ చేస్తే, సెర్చ్ ఇంజిన్ థింక్స్ లైక్ ఓకే. హి క్రియేటెడ్ వన్ వీడియో ఆన్ ఎస్‌సిఓ అలాగే సెర్చ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము ఎస్‌సిఓ తెలుగు అనే ఒక మెయిన్ టాపిక్ తీసుకుందాం. ఓకే. కమింగ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎస్‌సిఓ ఇన్ తెలుగు అనే ఒక మెయిన్ టాపిక్ తీసుకుందాం. దాంట్లో మనము ఒక్కొక్క టైప్‌ని, ఒక్కొక్క సబ్ టాపిక్‌ని డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాం. ఓకే. వి ఆర్ ట్రీటింగ్ ఎస్‌సిఓ యాస్ ఎ న్యూ సిలబస్. ఓకే. అండ్ వి ఆర్ డిస్కసింగ్ ఈచ్ చాప్టర్. ఓకే. రైట్. సో, మనం ఇండైరెక్ట్‌గా మనం టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాం. ఎక్కడ? యూట్యూబ్ ఎస్‌సిఓలో. ఓకే. నేను మీకు టీచ్ చేసే ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ ఫర్ యూట్యూబ్ ఎస్‌సిఓ ఐ యామ్ అప్లయింగ్. ఓకే. సో, ఫస్ట్ ఎస్‌సిఓ ఇంట్రడక్షన్ చెప్పాను. దాని తర్వాత ఎస్‌సిఓ ఫండమెంటల్స్ అయిపోయింది ఫస్ట్ మాడ్యూల్. అండ్ సెకండ్ మాడ్యూల్‌లో ఎస్‌సిఓ కీవర్డ్ రీసెర్చ్ చెప్తున్నాము. నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్‌లో ఆన్ పేజ్ ఎస్‌సిఓ చెప్తున్నాం. దాంట్లో అన్ని సబ్ టాపిక్స్ అవన్నీ కూడా చెప్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వినే యూజర్స్‌కి కూడా ఓకే. హి హాస్ డీప్ నాలెడ్జ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. హి హాస్ డీప్ నాలెడ్జ్ అండ్ ఎస్‌సిఓ అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసి నా ఛానెల్‌కి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు సబ్‌స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ సెర్చ్ ఇంజిన్స్ కూడా ఏం చేస్తుందంటే
If he identifies multiple subtopics under one main topic, okay, అప్పుడు సెర్చ్ ఇంజిన్స్ కూడా ఓకే దిస్ గైస్ హ్యాస్ వెరీ సూపర్ నాలెడ్జ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే సెర్చ్ ఇంజిన్స్ కూడా దాన్ని ట్రస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్, ఆల్ ఏఐ టూల్స్ ఇంక్లూడింగ్ చాట్ జీపీటీ, జెమినీ, ప్రొక్సిలరిటీ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏ విధంగా టాపిక్ క్లస్టర్స్‌ని మనము క్రియేట్ చేయొచ్చంటే అన్నిటికీ సింపుల్ దీస్ డేస్ ఓకే. మెనీ ఏఐ టూల్స్ వచ్చేసినాయి. ఓకే. ఇక్కడ మనం ఇంతకుముందు సెషన్ చూద్దాం. క్రియేట్ టాపిక్ క్లస్టర్స్ ఫర్ ఎస్‌సిఓ అని ఇద్దాం. లెట్స్ సీ. ఓకే. చూడండి పిల్లర్ పేజ్ ఇచ్చేసింది. ఓకే. టాపిక్ సబ్ సబ్ పేజ్ ఇచ్చేసింది. ఇన్‌స్టిట్యూట్ కోర్సు క్లస్టర్ మొత్తం ఇదంతా ఏం చేసిందంటే ఎస్‌సిఓ అనే ఒక మెయిన్ టాపిక్‌ని తీసేసుకొని దానికి కావాల్సినటువంటి రిమైనింగ్ మొత్తం సబ్ టాపిక్స్‌ని కూడా ఇచ్చేసింది. రిమైనింగ్ మొత్తం హియర్ క్లీన్ ఎస్‌సిఓ టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దానికి కంప్లీట్ సబ్ టాపిక్స్ అనేది ఇచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీఓ ఒక మెయిన్ టాపిక్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్‌లో మనం ఏదైనా డిస్కస్ చేసినా దట్ విల్ బి లింక్ టు ఫస్ట్ సెషన్ ఓన్లీ. థర్డ్ సెషన్‌లో లింక్ ఏం డిస్కస్ చేసినా సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్ కూడా ఇది లింక్ అయి ఉంటుంది. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వన్ మెయిన్ టాపిక్ ఓకే. ఇఫ్ యూ క్రియేట్ మల్టిపుల్ సబ్ టాపిక్స్ ఇఫ్ యూ క్రియేట్ మల్టిపుల్ సబ్ టాపిక్స్ అప్పుడు సెర్చ్ ఇంజిన్స్ గానీ, ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ గానీ, ఏఐ టూల్స్ గానీ అన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క వెబ్‌సైట్ యొక్క ట్రస్ట్ వర్తీని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే. దీస్ పర్సన్స్ ఆర్ హావింగ్ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్. దట్స్ వై దీస్ గైస్ ఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ కంటెంట్స్ ఆర్ దీస్ గైస్ ఆర్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ టు ది సెర్చ్ ఇంజిన్స్ పీపుల్ అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్స్ ట్రస్ట్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ చేయడానికి ఎస్‌సిఓ మీద ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నారు. ఓకే. దట్ ఈస్ నైస్. ఓకే. ఒక ఆర్టికల్ రాయండి. వాట్ ఈస్ ఎస్‌సిఓ అని ఒక ఆర్టికల్ రాసి అందులో ఉన్నటువంటి విచ్ చాప్టర్స్ యూ ఆర్ గోయింగ్ టు కవర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయండి. ఓకే. రాసిన తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ కెన్ బి ఆన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ విల్ బి ఆన్ పేజ్ ఎస్‌సిఓ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆర్టికల్ విల్ బి ఆన్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ. దట్ మీన్స్ ఇండైరెక్ట్‌లీ యూ ఆర్ అప్లయింగ్ టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ టు యువర్ వెబ్‌సైట్. దట్ మీన్స్ ఇఫ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీవన్ మీ యొక్క వెబ్‌సైట్‌ని ఎస్‌సిఓ గురించి ఐడెంటిఫై చేస్తే, మీ వెబ్‌సైట్‌లో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది కనుక, ఇఫ్ ఎనీవన్ లుకింగ్ ఫర్ వాట్ ఈస్ ఎస్‌సిఓ దెన్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు టేక్ యువర్ వెబ్‌సైట్ టు ద టాప్ పొజిషన్స్ బై సెర్చ్ ఇంజిన్స్ అన్నట్టు. దట్స్ వై దీస్ డేస్ ఓకే ఇన్ 2026 ఇన్ ఏఐ ఎస్‌సిఓ టాపిక్ క్లస్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ టేక్ ఎనీ టాపిక్ బట్ యూ హావ్ టు ఫాలో మెయిన్ టాపిక్ ఓకే అలాంగ్ విత్ సబ్ టాపిక్స్. ఓకే. ప్రెజెంట్ మనం యూజ్ చేసేది కూడా టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీయే యూట్యూబ్ ఎస్ఈఓకి. ఓకే గైస్. దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ క్లస్టర్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ ట్రాఫిక్ అండ్ వెబ్సైట్ ర్యాంకింగ్ అండ్ ట్రస్ట్ వర్తీ. ఓకే. సో అండ్ ఇందులో మెయిన్‌గా మోస్ట్ బిగినర్స్ టార్గెట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక టాపిక్‌ని తీసుకొని ఓకే. దాంట్లో ఉన్నటువంటి చాలా డీటెయిల్స్ చాలా డీప్‌గా ఎవ్వరు ఎళ్ళరు. ఏ ఆర్టికల్ గురించి గూడా. వాళ్ళేం జేస్తారంటే 100 టాపిక్స్ తీసుకుంటారు. ఓకే. ఎస్‌సిఓ అని ఒక టాపిక్, తర్వాత ఇంకొక కోర్స్ అని జెప్పి ఇంకో టాపిక్, ఇంకో కోర్స్ అని జెప్పి అట్లా 100 టాపిక్స్ గురించి మన వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ పెడతారు. ఓకే. ఇప్పుడున్న స్ట్రాటజీస్‌లో అలా హెల్ప్ అవ్వదు. ఇఫ్ యూ టేక్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, యూ హ్యావ్ టు టాక్ ఆల్ మాడ్యూల్స్. దెన్ ఓన్లీ ఇఫ్ ఎనీవన్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అప్పుడు మీ యొక్క వెబ్‌సైట్ గాని, మీ వీడియో గాని, మీ కంటెంట్ గాని సెర్చ్ ఇంజిన్స్‌లో, ఏఐ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఐ మీన్ చాట్‌జిపిటీలో ఇక్కడ టాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వీడియో డిజిటల్ మార్కెటింగ్ ఇంత చేసావు. నీ నెక్స్ట్ వీడియో విల్ బి ఆన్ డేటా సైన్స్ అండ్ నెక్స్ట్ వీడియో విల్ బి ఆన్ డాట్ నెట్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? సెర్చ్ ఇంజిన్స్ కూడా తెలీదు. ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ పెడితే తిని చూపెట్టాలా? అప్పుడేం చేస్తది? ఎవరైతే ఈ డెడికేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారో search engines will take that person's website and will show that person's website to the users. That's why always we have to use cluster topic topic cluster strategy to our websites, our YouTubes, or our content so that it is very easy to gain traffic and quality leads and rankings in search engine optimization. Okay.
This is about topic clusters, and in next session we are going to discuss about live project of keyword research. Okay, we will discuss about keyword research live project. Stay tuned. Thank you guys.